హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 16వ విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త చెప్పింది. డేట్ కూడా అయితే ఫిక్స్ చేసిందండి. ఏ తేదీన ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. అలాగే ఈసారి మనకు రైతులు చాలామంది 2 పొరపాట్లు చేయడం వల్ల ఈ యొక్క అర్హుల లిస్టులో నుంచి వాళ్ళ పేర్లు అనేటివి తొలగించడం జరిగింది. సో ఈ యొక్క పొరపాట్లు ఏంటి, అవి మనం చేయకుండా మన ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి పథకాలలో రైతుల కోసం తీసుకువచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ యొక్క పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరానికి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో మొత్తంగా 6,000 రూపాయలను రైతుల ఖాతాలోకి విడతల వారీగా విడుదల చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి 15,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేసింది. అంటే మనకు 15 విడతల డబ్బులు కలిపి 30,000 రూపాయలను జమ చేసింది. ఇక తాజాగా 16వ విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందండి. ఈ యొక్క ప్రణాళికల్లో భాగంగా మనకు కొంతమంది రైతులకు 4,000 రూపాయలు, మరికొంతమంది రైతులకు 2,000 రూపాయలు అయితే వేయబోతున్నారన్నమాట. సో ఎవరికి ఈ 4,000 ఎవరికి 2,000 పడతాయనే దానికి సంబంధించి మనం తెలుసుకోబోయే ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనం పూర్తిగా చూసుకొని తర్వాత నేను 4,000 ఎవరికి 2,000 ఎవరికి వేస్తారు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. పిఎం కిసాన్ యోజనలో డబ్బులు ఈ నెల 28న రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. 16వ విడత నిధులను మహారాష్ట్రలోని యావత్మాల్ సభ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ డబ్బులు పొందాలంటే అర్హత కలిగిన రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడం. ఈ యొక్క లింక్ కలిగి ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. అర్హుల లిస్టులో మీ పేరు వచ్చినా మీరు ఈ లింక్ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్కి మీకు డబ్బులు రావు. కాబట్టి ఈ లింక్ అనేది చేసుకోండి. అలాగే ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఈకేవైసీ లేని కారణంగా దాదాపు 6 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడతలో అనర్హులుగా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ పేర్లను పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది. సో కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీని మీరు చేసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్ నుంచి పిఎం కిసాన్ వెబ్సైట్లో నుంచి చేసుకోవచ్చు. మొబైల్ నుంచి చేసుకోవడం మీకు రిస్క్ అయితే దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సిఎస్సి సెంటర్కి మీ పట్టాదార పాస్బుక్, అలాగే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవి తీసుకొని వెళ్ళండి. వాళ్ళు మీకు ఈజీగా ఒక 50 రూపీస్ కానీ 100 రూపీస్ లోపల కానీ డబ్బులు అనేది తీసుకొని మీకైతే చేసేస్తారు. సో ఇలాగైతే మీరు ఈకేవైసీ నమోదు చేసుకోండి. ఈ యొక్క ఈకేవైసీ నమోదు చేసుకొని ఎవరైతే అర్హుల లిస్టులో పేరు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా 16వ విడత 2,000 రూపాయలు అయితే పడతాయండి. అయితే కొంతమందికి 4,000, కొంతమందికి 2,000 అని చెప్పాను కదా. వాటికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే 4,000 రూపాయలు ఎవరికి పడుతుందంటే ఎవరైతే 15వ విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఈకేవైసీ లింక్ అనేది లేకుండా ఉంటారో అటువంటి వారు కనుక ఈకేవైసీని కనుక చేసుకుంటే వాళ్ళకి 4,000 రూపాయలు అంటే 15వ విడత 2,000, అలాగే 16వ విడత 2,000 మొత్తంగా 4,000 రూపాయలు అయితే నేరుగా అటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది. ఇక 2,000 రూపాయలు ఎవరికి పడుతుందంటే 15వ విడత డబ్బులు పొంది అలాగే 16వ విడత కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి మాత్రం 2,000 రూపాయలు ఖాతాలోకి క్రెడిట్ అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మొత్తం మీద అర్హుల లిస్టులు అయితే విడుదలయ్యాయి. ఈ వీడియో కింద టైటిల్ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
మోర్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క అరువుల లిస్ట్ని చెక్ చేసుకోండి. మీ యొక్క అరువుల లిస్ట్లో పేరు కనుక ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు పడిపోతాయి. ఒకవేళ మీకు ఆ లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే పడవు. సో మొత్తం మీద ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెల అంటే ఫిబ్రవరి 28న రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను 16వ విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అర్హుల లిస్ట్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.